హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. నేను మీ రుద్ర. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి. ఎప్పుడూ చేసుకునే కోడిగుడ్డు పొరుపులాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేశారంటే రైస్ మొత్తం కూడా ఈ కోడిగుడ్డు పొరుపుతో లాగించేస్తారు. వేడి వేడి అన్నంలోకి అయితే ఇక చెప్పనవసరం లేదనమాట. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో రైస్ మొత్తాన్ని కూడా లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నవారు ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 3 టీ స్పూన్ల వరకు కారం తీసుకోండి. అదే ఘాటు ఎక్కువగా ఉండే కారం అయితే 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి. నేను 3 కోడిగుడ్లకు వచ్చేసి 3 టీ స్పూన్ల కారం తీసుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి ఇలా కచ్చాగా గ్రైండ్ చేసేయండి. ఇలా మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ పెట్టుకుని ఒక కళాయి పెట్టుకున్నాం. ఇందులో ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆవాలు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. వీటిని దోరగా వేయించుకుందాం. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా గరిటె పెట్టి ఒకసారి కలుపుకొని కొంచెం దూరగా వేగనివ్వండి. ఇవి కొంచెం చిటపట్లు ఆగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు, అంటే మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకొని ఇందులో వేసేసి వీటిని దూరగా వేయించుకుందాం. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు వచ్చి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని వీటిని బాగా వేయించుకున్నాం. ఇవి వేగే లోపల ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. మీరు ఎన్ని కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు కారం, ఎల్లుల్లిపాయలు గట్రా యాడ్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని ఈ కోడిగుడ్లు అన్నిటిని కూడా ఇలా పగలగొట్టి ఒక గిన్నెలోకి వంపేసుకుందాం. మీరు డైరెక్ట్ గా కళాయిలోకి వేసే కంటే కూడా ఇలా బౌల్లోకి కట్ చేసి వేసుకుంటే మనకి ఈ కోడిగుడ్డు పొట్టు అనేది అందులో పడకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా 3 కోడిగుడ్లని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగినవి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉల్లిపాయలన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ఇందులోకి సాల్ట్ ఆల్రెడీ మనం కొంచెం కారంలో యాడ్ చేసాం కదండి. ఇందులో వచ్చేసి కొంచెం యాడ్ చేసుకొని పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ రెండింటిని కూడా కలిసేటట్టు బాగా ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మధ్యలో హోల్ అనేది పెట్టుకుందాం. ఇలా హోల్ చేసుకొని మధ్యలో మనం పగలగొట్టి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ కోడిగుడ్ని ఈ మధ్యలో వేసుకోవాలన్నమాట. అప్పుడే ఆయిల్లో మనకి ఈ కోడిగుడ్లు అనేది అట్టులాగా అవుతుంది. మొత్తం మీరు కలిపేశారు అంటే గరిటె పెట్టి మనకి కోడిగుడ్డు ఉప్పులాగా కోడిగుడ్డు పొడంలాగా అయిపోతుంది అనమాట. అలా కలపకుండా కోడిగుడ్డుని ఇలా చితిపేసి అలా కొంచెం దగ్గరికి ఉల్లిపాయలు అనేసి వదిలేయండి. మనకి చక్కగా పెద్ద పెద్ద పీసుల కింద కోడిగుడ్డు అట్టులాగా వస్తుంది అనమాట. లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత నిమిషం తర్వాత రుచిని మనకి ఇలా వచ్చింది కదా, ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ లోపల ఉన్న పచ్చి ఆ కోడిగుడ్డు రసాన్ని కూడా వేగేటట్టు ఇది మొత్తం కూడా ఇలా కలిపేయండి. ఇలా కలుపుకుంటూ పెద్ద పెద్ద పీసుల కింద ఈ కోడిగుడ్డని ఇలా తుంపుల కింద చేసుకోండి. ఇలా తుంపుల కింద చేసుకొని మనం ముందుగా పెట్టుకున్న కారం ఉంది కదండి, ఆ కారం మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. సారీ అండి, ఆ వీడియో అనేది కొంచెం స్కిప్ అయింది వేసేటప్పుడు, అందుకని కారం వేసే వీడియో అనేది రాలేదు. ఈ కారం మొత్తాన్ని వేసేసి ఈ మొత్తం కూడా కోడిగుడ్డు పట్టేటట్టు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా వేయించేయండి. మీరు ఎక్కువగా గరిటె పెట్టి తిప్పేశారు అంటే మనకి చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. అలా కాకుండా ఇదిగోండి స్లోగా ఇలా కలుపుతూ గరిటె పెట్టి తిప్పారంటే ఇదిగోండి పెద్ద పెద్ద పీసుల కింద మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారు అంటే రుచి అనేది అదిరిపోతుంది. ఎప్పుడు మీరు కోడిగుడ్డుతో ఏదైనా వెరైటీ చేసుకోవాలి అంటే ఇలాగే చేసుకుంటారు. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తారు.
మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని లాగించేద్దాం వచ్చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొకసారి మన ఛానల్ పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు.